సేవ చేస్తూ ఉన్నారు. ఇలా సేవ చేస్తూ ఉండగా ఒక రోజున ఏమైందంటే అనంతాచార్యకి బాగా జ్వరం వచ్చేసింది, చాలా తీవ్రమైన జ్వరం. ఆ జ్వరంతో ఆయన కనీసం లేచి స్వామికి పూలు కూడా అర్పించలేని స్థితిలో ఉన్నాడు. భార్యని లేచి పూలన్నీ గుట్టి పంపిస్తూ ఉంది. ఆయన జ్వరంతో బాగా బాధపడుతున్నాడు. ఆ రోజు వెంటనే స్వామికి విషయం తెలిసింది. సరే, తెలియగానే వెంటనే పూజారిని పిలిచి చెప్పారు, మా అనంతాచార్యకి ఏదో జ్వరంగా ఉందంట, వెంటనే పోయి చూసిరండి, ఏదైనా అవసరమైతే ఔషధాలు కానీ కషాయాలు కానీ ఇచ్చేసిరండి పోయి అని చెప్పి పంపించాడు. పంపిస్తే వాళ్ళు వచ్చి పలకరించి, స్వామి ఏమిటి మీకు అనారోగ్యంగా ఉందంటే కదా, స్వామి పంపించాడు నన్ను, మీకేం కావాలని చెప్పేసి అడిగి అన్నీ చేసి వచ్చాడు. సరే, రెండో రోజు ఇంకా జ్వరం తగ్గలేదు. భగవంతుడు పంపించాడు అనమాట పూజారిని. మా అనంతాచార్య ఎంతవరకు రాలేదయ్యా, చూసిరండి పోయి ఒకసారి అక్కడికి అని చెప్పి వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. చూస్తే అప్పటికి ఇంకా ఆయన కోలుకోలేదు. సరే, కోలుకోలేదు స్వామి అని చెప్పి తిరిగి వచ్చి చెప్తే, జావు కానీ ఏదన్నా అట్లాంటి ఏమైనా గంజి కానీ ఏమైనా కావాలన్నీ కూడా చేసి ఇవ్వండి అని చెప్పి పంపించాడు. మూడో రోజు కూడా రాలేదు. ఏమిటి మా అనంత ఇంకా రాలేదని మళ్ళీ పంపించాడు భగవంతుడు అక్కడికి. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా కోలుకోలేదు స్వామి అని చెప్పి పూజారులు చెప్పారు. 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు స్వామికి ఆందోళన పెరిగిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి, మా అనంతాచార్య నా దగ్గరికి రావడం లేదు, నా భక్తుని చూడలేదు, నేను ఉండలేను కదా, మరి ఆయన ఇప్పటికి ఇన్ని రోజులు గడిచిపోతున్నాయి రావట్లేదు ఏంటి అని చెప్పేసి రోజు పంపిస్తున్నాడు. వాళ్ళు రోజు వెళ్తున్నారు, తగ్గలేదని, లేకపోతే ఇంకా నీరసంగానే ఉందని, ఇంకా బాగా అలసటతోనే ఉన్నాడని ఏదో ఒకటి చెప్తున్నారు. 7 రోజులు గడిచినాయి. ఇంక 7 కొండల వాడికి 7 రోజులు గడిచేసరికి భక్తుని చూడలేకపోయేసరికి ఆయన ఉండలేడు. అందుకే ఏదంటారు 7 కొండల వాడు అంటాం కదా, 7 అడుగులు కలిసి నడిస్తే శాశ్వత బంధం ఏర్పడుతుందని చెప్పేసి అంటారు. 7 కొండలకు వచ్చేటువంటి ప్రతి ఒక్కడు కూడాను ఆ స్వామితో, ఆ 7 కొండల్లో ప్రతి ఒక్కడు కూడాను 7 అడుగులు నడుస్తున్నవాడే, కొండకు ఒక అడుగు వేసుకున్నగా. ఆ విధంగా భగవంతుడితో శాశ్వతమైన బంధం పెంచుకోవడానికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చినంత కూడా. అందుకనే ఈ భగవంతుడు ఏం చేశాడు, 7 రోజులు అయిపోతుంది, నా భక్తుడు ఇంతవరకు నా దగ్గరికి రానేలేదు అని చెప్పేసి స్వామి స్వయంగా అనంతాచార్య ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి, నాయన అనంత ఏమైంది, ఇంతవరకు నా దగ్గరికి రానేలేదు, నువ్వు 7 రోజులు అవుతుంది, జ్వరం వచ్చిందన్నారు కదా, ఏమి మరి ఎలా ఉంది అని చెప్పేసి వచ్చి అడిగాడు. అడిగిన తర్వాత వెంటనే అప్పుడు ఈయన టక్కన దగ్గుతూ లేచాడు. లేచి ఏదో అట్లా ఉందిలే, పర్వాలేదులే అని. పర్వాలేదు కాదు, నాకు ఎంతో ఆందోళనగా ఉంది, నీకు జ్వరం ఉంది అని చెప్పగానే, అందుకే నేను చూద్దామని చెప్పి వచ్చాను. నాకు జ్వరం ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు అని చెప్పి అన్నాడు అనంతాచార్య. ఒక 7 రోజుల క్రితం వచ్చింది కదా, నేను విన్నాను. 7 రోజుల క్రితం నాకు జ్వరం వస్తే నన్ను చూడ్డానికి 7 రోజుల తర్వాత వస్తున్నావు, నువ్వేం 7 కొండల వాడివయ్యా అని చెప్పేసి స్వామి ఆశ్చర్యపోయి, అదేంటి ప్రతిరోజు నేను నా పూజలను పంపిస్తూనే ఉన్నాను కదా నీ దగ్గరికి. అనంతాచార్య ఏమన్నారంటే, పూజలను పంపిస్తే ఉపయోగం ఏముందయ్యా, నీకోసం నేను శ్రీరంగం నుంచి ఇక్కడికి వచ్చానే, నా కోసం నువ్వు గర్భగుడి నుంచి నా ఇంటికి రాలేకపోయావు. నువ్వు బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకో, ఎవడు గాయత్రి వాడే చేసుకోవాలి, అంతేగాని నేను ఇంకొక బ్రాహ్మణుడు గాయత్రి నేను చేయలేను కదా. గాయత్రి జపం ఎవరిది వాళ్ళే చేసుకోవాలి, త్రిసంధ్యల్లో 3 వేళలో కూడా. మరి అలా నీ భక్తుని నువ్వు చూసుకోవాలి. ఇంకొకరు ఎవరన్నా పంపించి ఆయన బాగున్నాడో లేదో చూడండి, ఆయనకు అదేందో లేదో చూడండి, ఇదేందో లేదో చూడండి, నువ్వేం చేస్తున్నావు, నీ పని ఏమిటి? నీ కోసం శ్రీరంగం నుంచి ఇక్కడికి నేను కాలు కొట్టుకుంటూ నడుచుకుని వచ్చి సేవ చేస్తుంటే, గర్భగుడి నుంచి నా ఇంటికి వచ్చి కాస్త నన్ను పలకరించేదానికి నీకు నామూష్ అయ్యిందా, అది ఇది అని చెప్పేసి అనంతాచార్య చాలా గట్టిగా మాట్లాడతాడు అనమాట. మాట్లాడితే అప్పుడు బాలాజీ సరే పొరపాటు అయిపోయింది, అయింది ఇది అయిపోయింది, కనీసం ఇప్పుడు రా మనం మందిరానికి వెళదామని చెప్పేసి, ఇప్పుడు కూడా నేను రాను, ఇంకా నాకు జ్వరం తగ్గలేదు అంటాడు. నీకు జ్వరం తగ్గపోవడం ఏంటని చెప్పేసి వెంటనే ఏం చేస్తాడంటే బాలాజీ అనంతాచార్యం దగ్గర తీసుకుని గట్టిగా హత్తుకుంటాడు అనమాట ప్రేమతో. వెంటనే ఆయనకి ఆ వ్యాధి అనేటువంటిది ఎక్కడ ఎగిరిపోతుంది. అందుకే చూడండి, అన్నమాచార్య కూడా ఆయన కీర్తనలో ఇది పాడతాడు. ఈ సన్నివేశం గురించి వస్తుంది. రోగాలడిచి రక్షించే ఒక మంచి చాలా దివ్య ఔషధమా అని చెప్పేసి ఒక మంచి కీర్తన ఉంటుంది. రోగాలడిచి రక్షించే దివ్య ఔషధమా, బడిబాయకి తిరిగే ప్రాణబంధుడా అని చెప్పి అన్నమాచార్య కీర్తన ఉంటుంది. ఆయన ఈ విధంగా భక్తుల యొక్క రోగాలు తగ్గిస్తాడు. రోగాలు తగ్గించినట్టు శారీరక రోగాలు కాదు, లోపల రోగాలు ఉన్నాయి. కామక్రోధ లోపాలు అనేటువంటి భయంకరమైన రోగాలు ఉన్నాయి. అవి ఈ జన్మతో రాలేదు, కోట్లాది జన్మల నుంచి వస్తానే ఉన్నాయి అన్నమాట. రోగాలు భయంకరమైనటువంటి జబ్బులు అవి. ఆ జబ్బుల నుంచి మనల్ని కాపాడుతాడు. అందువల్ల అనంతాచార్యని ఆలింగనం చేసుకోగానే అనంతాచార్య వ్యాధి తగ్గిపోయింది. సంతోషంగా ఆయన భగవంతుడితో పాటు మందిరానికి వచ్చేసాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అనంతాచార్య ఎందుకు ఆ విధంగా అన్నాడు అంటే, మీరు ఎవరన్నా అనొచ్చు,
స్వామి కూడా 7 రోజులు పంపించింది భక్తులనే కదా, బయట వాళ్ళు కాదు కదా. మరి భక్తుల్ని పంపిస్తే దానికి అనంతాచార్య అదేంటి వాళ్ళు ఎవరినో పంపించడం ఏంటి, నువ్వే రావచ్చు కదా అన్నాడేంటి? వచ్చింది కూడా భక్తులే కదా, పూజారులే కదా, వాళ్ళ దగ్గర సేవలు తీసుకోవచ్చు కదా, దానికి ఎందుకు ఆయన ఆ విధంగా అభ్యంతరం చెప్పాడని చెప్పి ఎవరన్నా మనం ప్రశ్నించవచ్చు. అనంతాచార్య భావన ఏమిటి అంటే, పూజారులందరూ స్వామిని సేవిస్తున్నారు కదా, రకరకాల సేవల్లో ఉంటారు కదా, నా వల్ల వాళ్ళ సేవలు ఎందుకు దెబ్బతినాలి? నేనేదో అనారోగ్యంతో ఇక్కడ మనసాన పడితే నా వల్ల వాళ్ళు పాపం గుళ్ళో వాళ్ళ సేవలన్నీ వదిలేసి నన్ను ఎందుకు చూసుకోవడానికి రావాలి? అది ఆయన ఉద్దేశం. అక్కడ తోటి భక్తుడు భగవంతునికి సేవ చేస్తున్నాడు, నా వల్ల ఆ భక్తుడి సేవ ఎందుకు తగ్గిపోవాలి భగవంతునికి? అది అనంతాచార్య ఉద్దేశం. ఆ శుద్ధ భక్తుల యొక్క ఆలోచన స్థాయి ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇలా అనంతాచార్య భగవంతునితో ఎంతో సన్నిహితంగా ఉంటున్నప్పుడు ఏమైందంటే, భగవంతుని యొక్క సేవ అంటే ఎట్లా ఉండాలనేటువంటిది ఆయన మనకు చూపిస్తున్నాడు. సేవ అనేటువంటిది బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే భాయ్ భక్తిలతా బీజ. బ్రహ్మాండంలో ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి దిక్కు ముక్కు లేకుండా తిరుగుతున్నటువంటి జీవుడికి గురువు కృష్ణుల యొక్క ప్రసాదం వల్ల, అంటే గురువు కృష్ణుల యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకి భక్తి అనేటువంటి బీజం వస్తుందంట. బీజం వస్తుంది అంతే. దాన్ని చక్కగా నాటి దానిని నీరు పోసి దాన్ని మొక్కగా తయారు చేసుకుని పెంచి పోషించుకోవాల్సిన బాధ్యత అంతా మళ్ళీ మందే. అది ఎలా చేయాలి అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తనే నీరు, దానికి నామ సంకీర్తనే భక్తి అనే బీజానికి నీరు. మరి మొక్క పెరుగుతుంటే కంచి కూడా ఉండాలి కదా. ఆ కంచి ఏమిటంటే భక్తుల యొక్క సాంగత్యం, సజ్జనుల యొక్క సాంగత్యం కంచి అనమాట. దానివల్ల దుష్ట ప్రభావాలు మన మీద పడకుండా ఉంటాయి. అందువల్ల ఈ అనంతాచార్య ఏం చేస్తున్నారు, భగవంతుని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నారు. ఒక పక్క భక్తి శ్రద్ధలతో సేవిస్తూ కూడా ఇంకో పక్కన భగవంతుడి పైన ఆయనకి ఎంతో అజమాయిషి ఉండేది. చూడండి, మనం కూడా చూస్తుంటాము, ఇంట్లో భార్య ఉందనుకోండి, భర్తను బాగా సేవిస్తుంది. ఆ సేవ ద్వారా ఏం చేస్తుందంటే భర్తను అజమాయిషి చేయగలుగుతుంది. సేవ ద్వారా భగవంతుడు ఏ విధంగా ప్రసన్నం అవుతాడు అంటే, ఇంట్లో ఒక భార్య భర్తకు చక్కగా వినయపూర్వకంగా సేవలు చేయడం ద్వారా భర్తని అజమాయిషి చేస్తుంది. చేయండి ఇది అంటుంది. అలా భక్తుడు తన వినయపూర్వకమైన సేవల ద్వారా భగవంతుని కూడా అజమాయిషి చేయగలుగుతాడు. ఇది విషయం. ఒకరోజు అనంతాచార్య ఏం చేస్తారంటే, భగవంతునికి పూలమాల అల్లుతూ ఉంటారు. భగవంతుడికి స్వామికి మళ్ళీ మొగ్గలు ఉంటాయి, చాలా మంచి సువాసన వస్తాయి, చిన్న చిన్న మొగ్గలు. అది చాలా ఇష్టం ఆయనకి. అందుకనే ఈయన జాగ్రత్తగా చూసి ఏది మంచి సువాసనతో ఉందో చూసి ఆయన కుడుతూ ఉంటాడు. ఆయన ఆ విధంగా మళ్ళీ మాల అల్లుతూ ఉంటే భగవంతుడికి ఏమనిపిస్తుందంటే, అనంతాచార్యని నేను చూడాలి అనిపిస్తుంది. భగవంతుడికి కూడా తన భక్తుని చూడాలనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే పూజారితో, అనంతాచార్య ఉన్నాడు అక్కడ, పిలుచుకురండి, నేను ఒకసారి అతను చూడాలి అంట. వాళ్ళు వెళ్ళి అనంతాచార్యతో చెప్తారనమాట, ఈ విధంగా పెద్ద ఆయన పిలుస్తున్నారు మిమ్మల్ని, ఏమిటి మన బాస్ గారు పిలుస్తున్నారు, యజమాని రండి అని చెప్పేసి. అనంతాచార్య అంటారు, నేను ఇప్పుడు సేవలో ఉన్నాను, నన్ను ఎవడు కదిలించొద్దు, నేను రానని చెప్పండి పోయండి. వాళ్ళు వచ్చి చెప్తారు, ఆయన పిలిచినా కానీ రావడం లేదు స్వామి అని చెప్తారు. స్వామికి కొంచెం కోపం వస్తుంది. ఏమిటే అది, నేను పిలిస్తే రాకపోవడం ఏంటే? చిటికేస్తే 33 కోట్ల మంది దేవతలు వచ్చి వరుసలో నిలబడతారు నా ముందు, అట్లాంటిది నేను పిలిస్తే రాకపోవడం ఏంటి? చెప్పండి, నేను పిలుస్తున్నాను, వెంటనే రమ్మని చెప్పండి. సరే అని చెప్పి మళ్ళీ రెండోసారి వీళ్ళు చెప్తారు. చెప్తే అప్పుడేమంటాడంటే, నేను ముందే చెప్పాను సేవలో ఉన్నాను, నన్ను ఎవడు కదిలించొద్దని. ఈ సేవలో ఉన్నప్పుడు దేవదేవుడు కాదు, ఆ దేవదేవుడిని కన్నటువంటి తల్లి యశోదమ్మ వచ్చినా కానీ నేను ఇక్కడి నుంచి రాను అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళి చెప్తారు. చెప్తే స్వామికి నిజంగా కోపం వస్తుంది. నేను ముచ్చటగా 3వసారి చెప్తున్నాను, నేను వెంటనే అతను చూడాలి, ఆయన నా దగ్గరికి తీసుకురండి నా సమక్షంలోకి. నేను ఇప్పుడు ఈ 3వసారి కానీ అతను రాలేదనుకోండి, మళ్ళీ అతను నేను నా గడప తొక్కనేమని చెప్పేసాను. సరే వీళ్ళు వెళ్ళి చెప్తారు, స్వామి చాలా ఆగ్రహం మీద ఉన్నాడు స్వామి, ఎందుకు ఊరికినే లేనిపోయింది, మీరు వచ్చి ఒకసారి స్వామి దర్శనం చేసుకోండి. ఆయన ఏమంటున్నాడు, దర్శనానికి పిలుస్తున్నాడు అంతే కదా. ఈయన అన్నాడు, నేను ముచ్చటగా 3వసారి చెప్తున్నాను, నేను ఇక్కడ సేవలో ఉన్నాను, సేవలో ఉన్నప్పుడు ఈ సేవలో ఏం జరిగినా నాకు లెక్కలేదు, ఎవరిని నేను పట్టించుకునేది లేదు. సేవ అంతా అయిన తర్వాత నేను వస్తానని చెప్పండి ఆయనకి, అప్పుడు దాకా నేను వచ్చేది లేదు, అది మీరే చెప్పుకొని పోయి. పూజారులు వచ్చి స్వామికి ఈ విషయం చెప్పారన్నమాట. స్వామికి చాలా ఆగ్రహం వచ్చేసింది. నా భక్తుడు నా మాట వినడా, నేను ఒక్కసారి చూడాలయ్యా అని చెప్పి పిలిపిస్తుంటే నేను రాను అంటాడా అని చెప్పి స్వామికి చాలా ఉక్రోషం వచ్చేసి ఆయన అట్లే పెట్టుకున్నాడు మనసులో. కాసేపటికి అనంతాచార్య ఏం చేశారంటే, చక్కటి మాలంతా కూడా తయారు చేసి భగవంతుడికి
ఆ మాల తీసుకునేసి గుళ్ళోకి వెళ్ళి ఆ గర్భగుడి గడప తొక్కే లోపలే, ఏయ్ అనంత, నువ్వు రావద్దు, అసలు నా గుడిలోకి నా గడప తొక్కొద్దు, నువ్వు పో, బయటికి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి భగవంతుడు గట్టిగా ఆగ్రహంతో అరిచాడు. అరిచేసరికి అనంతాచారికి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి అని చెప్పి ఆయన ఒక్కసారి ఆగి మళ్ళీ అన్నాడు అనమాట. స్వామి ఎంత గట్టిగా అరిచాడో అంతే గట్టిగా అనంతాచారి కూడా అరిచారు. ఏముందంటే, ఏమయ్యా, ఎవరు నువ్వు, అసలు నన్ను బయటికి పో అని చెప్పడానికి అసలు నువ్వు ఎవరు అని చెప్పేశాను. ఈ మాట వినగానే నిజంగా భగవంతుడికి ఆశ్చర్యం అయిపోయింది. ఆగ్రహం స్థానంలో ఆశ్చర్యం వచ్చేసింది. ఎవరు నన్ను అంటావా, నేనంటే ఎవరో తెలీదా, వెతుకో, భగవద్గీతలో చూడు నేనంటే ఎవరో తెలుస్తుంది, భాగవతంలో చూడు నేనంటే ఎవరో తెలుస్తుంది, ఉపనిషత్తులు, వేదాలు, పురాణాల్లో చూడు నేనంటే ఎవరో తెలుస్తుంది. 33 కోట్ల మంది దేవతలంతటినీ కూడాను నా యొక్క కను సైగలతో ఆడించేటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఏమిటో నీకు తెలుస్తుంది, చదవయ్యా, చూడవయ్యా, నువ్వు నేనెవరని చెప్పి అంటున్నావు నువ్వు అని చెప్పి స్వామి అంటాడు. స్వామి అనంతాచార్య అంటాడు, అవన్నీ తెలుసు కానీ, చదివాం కానీ, అవన్నీ చదివాము, విన్నాము, అంతా అయిపోయింది, కానీ నేను దాని గురించి అంటలేదు. నువ్వు దేవాదేవుడివే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివే. నేను అడిగే విషయం ఏంటంటే, నన్ను ఇక్కడ పో బయటికి నన్ను అన్నావు కదా, నువ్వు అలా చెప్పడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? హక్కు ఎవరిచ్చారు ఏమిటి? ఇది నా గుడికి కాబట్టి నేను అంటాను, పో బయటికి, ఇప్పుడు కూడా అంటున్నాను, పో బయటికి అని చెప్పేసి అంటాడు స్వామి. అనంతాచార్య అంటారు, నీ గుడి అని చెప్పి ఎవరన్నా ఎక్కడ రాసి ఉందా చెప్పండి. అప్పుడు ఆయన అంటాడు, నా గుడి కదా ఇది అని చెప్పండి. ఇది నీ గుడి కాదు, ఈ స్థలము నీది కాదు, ఇది వరాహస్వామిది, దీన్ని వరాహ క్షేత్రం అంటారు. ఇక్కడ వరాహస్వామి కొలువు ఉంటే నువ్వు ఎక్కడా నిలబడేదానికి స్థానం లేక వచ్చి వరాహస్వామిని నువ్వు అర్థించావు. ఇక్కడ నేను నివాసం ఉంటాను, కాస్త కొండల మీద కాస్త చోటు ఇవ్వండి అని చెప్పేసి నువ్వు అర్థిస్తే వరాహస్వామి సర్లే ఉండవయ్యా అని చెప్పేసి అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు. అంటే నువ్వు పరదేశివి కదా. మరి నేను కూడా పరదేశినే. మాది ఈ ఊరు కాదు, శ్రీరంగం మాది, పుట్టి పెరిగింది, గురువు గారు ఉండేది అక్కడ. నేను పరదేశిని, నువ్వు పరదేశివి. ఒక పరదేశి ఇంకొక పరదేశిని పట్టుకొని పో బయటిగానంటే ఎక్కడన్నా అర్థం ఉందా దానిలో? నువ్వు అద్దింట్లో ఉన్నావు, నేను అద్దింట్లో ఉన్నా. ఈ కొండకు ఓనర్ ఎవరే అంటే వరాహస్వామి. ఆయన గనక వచ్చి నన్ను పొమ్మంటే అప్పుడు నేను వెంటనే తలంచుకుని వెళ్ళిపోతాను. నువ్వెవరే నన్ను పొమ్మని చెప్పడానికి అని చెప్పాడు. స్వామి ఆశ్చర్యపోతాడు, ఇదేమిటా ఇంత మాట అనేసాడు నన్ను అని చెప్పేసి. మళ్ళీ చెప్తాడు అనంతాచార్య, ఏమంటాడంటే, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నువ్వు పిలిస్తే రాలేదు, నా గురువు గారు రామానుజాచార్యుల వారు పంపించారు. కొండ మీద స్వామికి ఎవరు సేవ చేసేదానికి లేరు అని అంటే పరిగెత్తుకుంటూ వచ్చాను నీకోసం ఈ అడవిలో పడి. రేపు నా గురువు గారు కబురు చేసి కొండ మీద స్వామికి సేవ అవసరం లేదు, శ్రీరంగం వచ్చి అని చెప్తే టక్కన వెళ్ళిపోతాను. మళ్ళీ ఎల్లుండి గురువు గారు ఆజ్ఞాపించి కాంచీపురం వెళ్ళి వరదరాజ స్వామికి సేవ చేయండి అని చెప్తే టక్కన అక్కడికి వెళ్ళిపోతాను. నా గురువు గారు ఎక్కడికి పంపిస్తే నేను అక్కడికి వెళ్తాను. అంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చానంటే నా గురువు గారి వల్ల వచ్చాను కదా. ఎవరైతే నన్ను ఇక్కడికి పంపించారో వాళ్ళు చెప్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను, కానీ నువ్వు చెప్తే ఎందుకు వెళ్తాను నేను చెప్పు. నువ్వు నా దగ్గర సేవలు తీసుకుంటున్నావు, మరి నువ్వేమి నన్ను పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు, కాబట్టి నువ్వు పొమ్మంటే నేను పోను అని చెప్పాను. ఆ సమాధానం కూడా విని బాలాజీ ఇంకా ఆశ్చర్యపోతాడు, ఇదేమిటారు నాయన, ఏదో ఒక్క మాట పో బయటికి అంటే ఇన్ని మాటలు నాకు వడ్డిస్తున్నాడు ఈయన అని చెప్పేసి. భక్తుడికి భగవంతుడితో ఉండేటువంటి అనుబంధం చూడండి. ఇక స్వామికి ఏం మాట్లాడాలో నోటికి మాట రావట్లేదు. మళ్ళీ అప్పుడు అనంతాచార్య అది గమనించి అంటాడు, స్వామి ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దు. మీరు పిలిచారు నిజమే, రమ్మని పిలిచారు. మీరు పిలవగానే టక్కనొచ్చి మీ ముందు నిలబడేదానికి నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే మీ ముందు ఉట్టి ఖాళీ చేతులతో నిలబడేది నాకు ఇష్టం లేదు. భగవంతుని ముందుకి భక్తులు వచ్చినప్పుడు ఎలా రావాలంటే సేవతో రావాలి. నీకోసం అక్కడ ఒక పూలమాల చేస్తున్నాను కదా, ఆ పూలమాల అనేటువంటి సేవను తీసుకుని వచ్చి నీ ముందు నిలబడాలి. సేవ ఏమీ లేకుండా ఊరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడేసేసి నీ ముందు ఊరికి నిలబడితే దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అందుకనే నీకు పూలమాల అంటే చాలా ఇష్టమని ఆ పూలమాల నేను చక్కగా అల్లి దాన్ని తీసుకుని వచ్చి నీ ముందు నిలబడితే నేను నిలబడినే అర్థం ఉంది. అనంతాచార్య అంటాడు, సేవ అనేటువంటిది లేకుండా నీకు నా ముఖం ఎలా చూపించాలి అని చెప్పి అడుగుతాడు. అది ఆయన అడిగాడు. ఈ రోజుల్లో మనము స్వామి ముందుకు వెళ్తాం, స్వామికి మనం ఏ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళేది అరుదు. స్వామి నుంచి ఏమేమి అయితే కోరుకోవాలి అనేటువంటిది తీసుకోవాలనేటువంటిది బాగా జాస్తి. అనంతాచార్య అంటున్నాడంటే సేవ లేకుండా స్వామికి మన ముఖం ఎలా చూపించాలి అంటాడు అని చెప్పి అనంతాచార్య చెప్పి అంటాడు, నీకు ఈ మాల అంటే చాలా ఇష్టము, అందుకని జాగ్రత్తగా కుట్టాలి ఈ మాల. ఏది ఒక్కటి కూడాను కాస్త అటు కాస్త ఇటు రాకుండా చక్కగా ఒద్దికగా కుట్టాలి. అందుకని నువ్వు పిలిస్తే కూడా నేను రాలేదు. నేను నీకోసం ఇంత కష్టపడి ఇంత మాల అల్లి నీకోసం తీసుకుని వస్తే ఈరోజు
నిన్ను తీరా గర్భగుళ్ళకి వచ్చిన తర్వాత పో బయటికి అని చెప్పేసి నన్ను ఎంత అవమానించావు. కాబట్టి నీకు సెలవు, నీ సేవకు కూడా సెలవు, ఇంకా నాకు అవసరం లేదు, ఇప్పుడే వెళ్ళిపోతాను నేనని చెప్పి అనంతాచార్య ఏం చేశారంటే అమ్మాల తీసుకొని ఇసిరి అవతలు కొట్టేసి వెంటనే బరబర బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెంటనే స్వామి ఎంతో ఆవేదనతో పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏ అనంత ఆగు 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 అని చెప్పి, నువ్వు లేకపోతే నేను ఎందుకుంటాను ఇక్కడ, నేను ఇక్కడ ఈరోజు ఉంటున్నాను అని అంటే నాకు సేవలు జరుగుతున్నాయంటే నీ వల్లనే కదా. నువ్వు లేనటువంటి భక్తులు లేనటువంటి ఈ గుడి కానీ ఈ గోపురం కానీ లేకపోతే ఇంత వైభవంగా నాకెందుకు ఇవన్నీ కూడా, నువ్వు ఉంటేనే నాకు అసలు నిజమైనటువంటి ఆనందము, భక్తులు లేనప్పుడు నాకు ఎక్కడ ఆనందం వస్తుంది అంటే, కాబట్టి నువ్వు ఉండాల్సిందే ఇక్కడ అని చెప్పి, నీకు కావాల్సింది ఏమిటి, ఆ పూలమాల నేను స్వీకరించడమే కదా, ఇప్పుడే స్వీకరిస్తానని చెప్పి స్వామివారే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పూలమాల తీసుకొని ఆయనే తన మెడలో వేసుకొని వచ్చి అనంతాచార్య ముందు నిలబడి, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి మాల తీసుకున్నాను, బాగుందా అని చెప్పాడు. అప్పుడు అనంతాచార్య సంతోషపడిపోతాడు, స్వామివారు నా సేవను స్వీకరించారు అని చెప్పి, స్వామి చాలా సంతోషం, అపరాధాలు చేస్తే ఈ అపరాధిని మన్నించండి అని చెప్పి అప్పుడు అనంతాచార్యని ఆలింగనం చేసుకుంటాడు భగవంతుడు. భక్తి అంటే ఏమిటి, సేవ అంటే ఏమిటి నువ్వు నిరూపిస్తున్నావు. నిన్ను చూసి ప్రతి ఒక్కడు కూడా ఈ విషయంలో గుణపాఠం తెలుసుకొని సేవ అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలుసుకోవాలి అని చెప్పి అంటాడు. ఈ విధంగా అనంతాచార్య భగవంతునికి ఒక పక్కన సేవ చేస్తూ మనలాంటి బద్ధజీవులకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తున్నాడు అనమాట. 1, 2 కాదు, ఆయన లీలల ద్వారా ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తున్నాడు. ఈ గుణపాఠాలన్నీ నేర్చుకుంటే గానీ మనం మన యొక్క ఈ బద్ధ స్థితి నుంచి, ఏదైతే ఇప్పుడు నీచ స్థితిలో కామక్రోధ లోపాలకి కట్టుబడిన స్థితి ఉంది కదా, బందీ అయిపోయి ఉన్నాం, ఆ స్థితి నుంచి బయటికి రాలేమన్నమాట. ఆయనకు సూచనలు తీసుకుంటే గానీ. ఆయన సూచనలో ఒక గొప్ప సూచన ఏమిటంటే, ఒక రోజున అనంతాచార్య భగవంతుని యొక్క సేవ కోసం ఈ తులసి దళాలన్నీ కూడా సేకరిస్తున్నారు. తులసి తోటలోకి వెళ్ళి ఆ తులసి దళాలు కోస్తుంటే ఏమవుతుందంటే, ఒక పెద్ద సర్పం ఒకటి వస్తుంది. ఆ సర్పం వచ్చి అనంతాచార్యని కాటేసి వెళ్ళిపోతుంది. కాటేసి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకా ఆ విషయం అనేటువంటిది ప్రాకుతూ ఉంది నిదానంగా. నేను ఇంతకుముందే చెప్పాను కదా, సేవ అంటే ఇంకా సేవలు అంతే, ఆయన ఏదైనా అంతే, మనం ఇదే గమనించాలి. ఇప్పుడు ఆయన పూలు వెళ్ళేటప్పుడు భగవంతుడే పిలిచాడంటే, హే పోవయ్యా నేను రాను అని చెప్పి అన్నాడు. సరే, ఇది విన్న వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, అబ్బో చూడబ్బా ఈయనకి ఎంత గర్వం ఉందో, స్వామి పిలిస్తే కూడా రాలేదనుకుంటారు. మరి ఆయనకి సేవలో ఎంత ధ్యాస ఉందో చూడు. అక్కడ తులసి దళాలు సేకరిస్తున్నాడు భగవంతునికి, తులసి మాల అల్లేదానికి పాము కాటేసి వెళ్ళిపోయింది. దాని గురించి ఏం పట్టించుకోకుండా ఆయన పాటికి ఆయన తులసి దళాలకు వస్తున్నాడు. ఇది సేవాభావం అంటే. ఆయన పట్టించుకోలేదు. సరే, పక్కనున్న శిష్యులు చూశారు, చూసి వాళ్ళకి భయం వేసి గురుదేవ్ మిమ్మల్ని ఈ విధంగా పాము కరిచింది, వెంటనే వైద్యం చేయించుకుందాం పదండి. ఊరుకోండిరా, సేవ ముఖ్యం భగవంతునికి, నేను సేవ చేస్తున్నాను, ఆగండి కాసేపు అని చెప్పి. ఇంకా వీళ్ళకి తెలుసు ఈయన ఎంత మొండివాడో వీళ్ళకి బాగా తెలుసు. అందుకే ఈయనతో మాట్లాడి ప్రయోజనం లేదని చెప్పి పరిగెత్తుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. స్వామి దగ్గరికి వెళ్ళిపోయి ఏమన్నారు, స్వామి ఈ విధంగా జరిగింది, అనంతాచార్య తులసి దళాలకు వస్తుంటే పాము వచ్చి కరిచేసి వెళ్ళిపోయింది, ఆయనకి విషయం అంతా కూడా నిదానంగా ఎక్కుతుంది, శరీరం అంతా కూడా, దయచేసి మీరన్నా అతనికి ఏదో విధంగా చెప్పి వైద్యం చేయించుకోమని చెప్పండి. ఆయనకి వైద్యం దగ్గరికి వెళ్దాం రావంటే రావడం లేదు ఆయన వైద్యుడి దగ్గరికి అని చెప్పి వాళ్ళు ఆవేదన వెళ్ళబోసుకుంటారు. స్వామి చెప్తాడు, సరే ఇప్పుడు నా దగ్గరికి వస్తాడు కదా, చిన్నగా తులసి కోసుకొని నేనన్నా చెప్తానులే, మీరు వెళ్ళండి అని పంపిస్తాను. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, నేను చెప్పేటువంటిది ఎంత పర్సనల్గా ఉంది కదా, భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పడం, భగవంతుడు వాళ్ళతో మాట్లాడడము, తిరిగి వాళ్ళు భగవంతుడితో మాట్లాడడం చాలా పర్సనల్గా ఉంది కదా. ఇది కొంచెం విన్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇదేంట్రా, భగవంతుడు అంటే శిల గద లోపల, బండరాయి గద లోపల ఆయన మాట్లాడతాడు, ఈ విధంగా మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? నీ హృదయంలో బండరాయి లేనప్పుడు. మన హృదయంలో కామక్రోధ లోపాలనే బండ ఉందన్నమాట, ఒక పెద్ద గుది బండ ఒకటి ఉంది. ఆ బండ అనేటువంటిది ఎప్పుడైతే కరిగి సున్నితంగా భక్తితోనూ శరణాగతితోనూ నిండుతుందో ఈ హృదయము, భగవంతుడు అప్పుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడతాడు. ఒక వ్యక్తిగా, ఒక పర్సనల్గా ముఖాముఖి మాట్లాడతాడు ఆయన. చాలా మంది అంటారు కదా, నిజంగా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, స్వామి మరి మీరు సాధువులు కదా, దేవుడు మీకు నిజంగా కనపడ్డా, స్వామి మీతో నిజంగా మాట్లాడతాడా? నేను చెప్తాను, హృదయం బండరాయిగా ఉన్నంతకాలం అది జరిగే పని కాదు నాయన. హృదయం బండరాయి నుంచి కరిగించుకునే ప్రయత్నంలో ఉన్నాం మేము. ఏమిటి మీరు పరిస్థితి ఏంటంటే, మీ హృదయంలో ఉన్నటువంటి బండరాయిని కూడా తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉన్నారు. మీకు మాకు వ్యత్యాసం అది. కాబట్టి ఈ పూర్తిగా హృదయం కరిగి ఈ హృదయంలో నిజంగా భక్తి, శరణాగతి, అంకిత భావం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, ఆ రోజున భగవంతుడితో ప్రత్యక్షంగా సంభాషించి ఆయనకు దివ్యమైనటువంటి లీలలో పాలు పంచుకునే అవకాశం వస్తుంది అని చెప్పి చెప్తుంటారు. ఒకసారి అయితే ప్రభుపాదుల వారు ఆయన ఏదో ఒక ధ్యాసలో ఉంటారు అనమాట. ఏదో ఒక ధ్యాసలో ఉంటారు, పూర్తిగా ఆయన తన్మయత్వంలో ఉంటారు.
ఉన్నప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే, ఇది అమెరికాలో జరిగింది. శిష్యులు ఏం చేస్తారు, దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభుపాద అని చెప్పి పలకరిస్తే కూడా ప్రభుపాద ఏం పలకరు. అప్పుడేం చేస్తారంటే, ఒక శిష్యుడు కొంచెం ధైర్యం చేస్తాడు, అంటే ఆయనకి ప్రభుపాదలో ఎవరు చనువుగా ఉంటాడు, టక్కున తట్టి ప్రభుపాద్ అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి సమావేశం ఉంది, అత్యవసరం ఉంది, దానికోసం పిలవాలి. సరే ప్రభుపాద్ అని చెప్పి పిలుస్తారు. పిలవగానే ఉలిక్కిపడి లేస్తారు. లేచిన తర్వాత ప్రభుపాద్ క్షమించండి, సమావేశం ఇట్లా ఉంది, వెళ్ళాలి అని చెప్పేశారు. అంటే ప్రభుపాదులు వారు టక్కన నోరు జారి అంటారు, అరేనైనా ఊరుకుంటారా, నేను ఇప్పుడే కృష్ణుడు పక్కనే కూర్చొని, కృష్ణుడు ఆయన మధ్యాహ్నం పాటు గోపబాలుడితో అక్కడ భోజనం చేస్తున్నాడు, ఆయన భోజనం ఏం తెచ్చుకున్నాడు అని చెప్పి ఆయన తట్టులోంచి భోజనం తీసి చూస్తున్నాను నేను, ఇంతలో మీరు నన్ను తట్టి లేపేశారు అని చెప్పని, సరే పదండి సమావేశానికి పదండి అని చెప్పేసి. Bhagavad Dharma. The English translation is as follows. My dear Lord Krishna, you are so kind upon this useless soul, but I do not know why you have brought me here. Now you can do whatever you like with me. But I guess you have some business here. Otherwise, why would you bring me to this terrible place? Most of the population here is covered by the material modes of ignorance and passion. Absorbed in material life, they think themselves very happy and satisfied, and therefore they have no taste for the transcendental message of Vasudev. I do not know how they will be able to understand it. But I know your causeless mercy can make everything possible, because you are the most expert mystic. How will they understand the mellows of devotional service? O Lord, I am simply praying for your mercy, so that I will be able to convince them about your message. All living entities have become under the control of the illusory energy by your will, and therefore, if you like, by your will, they can also be released from the clutches of illusion. I wish that you may deliver them. Therefore, if you so desire their deliverance, then only will they be able to understand your message. The words of Srimad Bhagavatam are your incarnation, and if a sober person repeatedly receives it with submissive oral reception, then he will be able to understand your message. He will become liberated from the influence of the modes of ignorance and passion, and thus all inauspicious things accumulated in the core of the heart will disappear. How will I make them understand this message of Krishna consciousness? I am very unfortunate, unqualified, and the most fallen. Therefore I am seeking your benediction, so that I can convince them, for I am powerless to do so on my own. Somehow or other, O Lord, you have brought me here to speak about you. Now, my Lord, it is up to you to make me a success or failure as you like. O spiritual master of all the worlds, I can simply repeat your message, so if you like, you can make my power of speaking suitable for their understanding. Only by your causeless mercy will my words become pure. I am sure that when this transcendental message penetrates their hearts, they will certainly feel engladdened and thus become liberated from all unhappy conditions of life. O Lord, I am just like a puppet in your hands. So if you have brought me here to dance, then make me dance, O Lord, make me dance as you like. ఏమర్థం అవుతుంది దీని నుంచి? శుద్ధ భక్తులకి భగవంతుడితో ఆ సాన్నిధ్యం ఉంటుందన్నమాట. అందుకనే అప్పుడులో 1000 సంవత్సరాల క్రితం ఉండే భక్తులంతా కూడా అంత స్వచ్ఛమైన హృదయంతో ఉన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆనందాచార్య తులసి కోసుకుని నా దగ్గరికి వస్తాడు, నేనే చెప్తాను, దగ్గరుండి నేనే వైద్యం చేయిస్తానులే, మీరు పోండి అని చెప్పేసి. ఆనందాచార్య తులసి తీసుకొని వచ్చాడు. అక్కడ తులసి తీసుకుని వచ్చి రాగానే వెంటనే అన్నాడు, హే అనంత, ఏమైందయ్యా, ఈ విధంగా పాము గరిచిందని చెప్పేసి నేను విన్నాను, దానికి ఏం వైద్యం చేయించుకున్నావా లేదా, ఏమిటి విషయము అని చెప్పేసాను. అయిన తర్వాత అనంతాచార్య ఏం పట్టించుకోవట్లేదు. స్వామి, మీకోసం మంచి తులసి తీసుకొచ్చాను స్వామి, తులసి మాల తీసుకొచ్చాను, ఇది దయచేసి మీరు ధరించండి అని చెప్పేసి ఇస్తున్నాడు అనమాట. స్వీకరించండి అని చెప్పి ఇస్తున్నాడు. తులసి మాల పక్కన పెట్టవయ్యా, ముందు నీకు కాలుకి పాము కట్టేసింది, విషమంతా కూడా ఎక్కుతోంది శరీరంలోకి, దాని సంగతి మాట్లాడు నువ్వు అని చెప్పేసి. అనంతాచార్య అన్నారు, స్వామి క్షమించండి, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? నా హృదయంలో కామక్రోధ లోపాలు, పగ, ద్వేషము, అసూయ, అహంకారం అనేటువంటి విషయం చాలా ఉంది. ఆ విషయం గురించి మాట్లాడుతున్నారా, లేదంటే ఏదో నేల మీద తిరిగేటువంటి మామూలు సర్పం కాటు వేసినటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు? ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాము కాటేసిన విషయం అయితే పర్వాలేదు, అది ఎవడన్నా ఏదో ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే వాడు బాగు చేస్తాడు. ఈ లోపల ఉంది కామక్రోధ లోపాలు అనేటువంటి భయంకరమైన విషయం. ఈ విషయం నుంచి ఎవడు మమ్మల్ని కాపాడుతాడు, ఎవడు మమ్మల్ని రక్షిస్తారు? ఈ విషయం అనేటువంటిది గుండెల్లో దావాగ్నిలాగా, కారుచిచ్చులాగా రగులుకుంటూ జన్మ జన్మలకి కొనసాగుతూ వస్తోంది.
ఆ విషయం నుంచి బయటపడే మార్గం మాకు కనిపించడం లేదు. ఈ మామూలు విషయానికైతే ఎవడో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు బాగు చేస్తాడు. కానీ ఈ కామక్రోధ లోపాలనే విషయం ఉందే, దీన్ని బాగు చేసే వైద్యుడు ఎవరు లేరు స్వామి, నువ్వు తప్ప ఎవరు లేరు. నీవే ఈ కామక్రోధ లోపాల నుంచి మమ్మల్ని కాపాడే వైద్యుడివి. దయచేసి ఈ విషయం నుంచి మమ్మల్ని కాపాడే దానికోసం మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని ఈ విషయం నుంచి కాపాడండి స్వామి అని చెప్పి ప్రార్థించాం. అప్పుడు స్వామి ఏమంటున్నాడంటే, సరేనాయనా, నేను కాదనడం లేదు, కానీ ఏమిటంటే ఆ విధంగా ఆ పాము కాటేసినటువంటి విషం చేత ఒకవేళ ఆ ప్రభావం వల్ల నువ్వు గనక మరణిస్తే నాకు సేవ చేసేవాడు ఎవరుంటారు నాయనా? పొద్దున్న సుప్రభాతం సేవ మొదలుకొని ప్రతి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు నువ్వు చేస్తున్నావు. ముఖ్యంగా నాకు ఇక్కడ పూలంటే ఇష్టం. ఎన్నో 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 రకరకాల పూలన్నీ కూడా మాలలు అల్లి నాకు ఇస్తున్నావు. ఒకవేళ నువ్వు గనక ఈ విధంగా దేహత్యాగం చేస్తే నాకు మళ్ళీ అంత సేవ చేసేవారు ఎవరున్నారయ్యా అని చెప్పి అడిగితే అప్పుడు అంటాడు అనమాట అనంతాచార్య, స్వామి, నేను కూడా ఒక భయంకరమైనటువంటి విషసర్పాన్ని. ఎందుకంటారా, లోపల ఇంత అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు, అహంకారం పెట్టుకుని ఉన్నాను కదా. మరి ఇంత విషం ఉన్నప్పుడు నేను కూడా ఒక విషసర్పాన్నే. అదే విషసర్పం కాదు, నేను కూడా ఒక విషసర్పాన్ని. మరి ఆ విషసర్పం యొక్క కాటు చేత ఈ విషసర్పం గనక మరణిస్తే, అంటే దాని విషయం కన్నా నా విషయం తక్కువ ఉంటే దాని విష ప్రభావం చేత నేను మరణిస్తాను. ఒకవేళ అదే జరిగితే ఏమవుతుంది అంటే, నేను మరణించి పైన విరజా నదిలో స్నానం చేసి వైకుంఠంలోకి వచ్చి నీకు సేవ చేసుకుంటాను. లేదు, ఆ విషసర్పం యొక్క విషయం కన్నా నా విషయమే చాలా అధికంగా ఉంది అనుకో, దానివల్ల నేనేం మరణించేది లేదు. అంతే కదా, మనలో ఎక్కువ విషయం ఉంటే అవతల చిన్న విషయం మనల్ని ఏం చేస్తుంది ఏంటి? అందువల్ల నేను మరణించేది లేదు. నేనేం చేస్తానంటే ఇక్కడే ఉండి విరజా నదికి ప్రతిరూపమైనటువంటి కోనేరు ఉంది కదా ఇక్కడ, ఆ కోనేరులో స్నానం చేసి ఇక్కడ నీ సేవ చేసుకుంటాను. కాబట్టి జీవించినా, బ్రతికి ఉన్నా, మరణించినా, దేహత్యాగం చేసినా నీ సేవ తప్ప నాకు వేరే గత్యంతరం లేదు అంట. ఒకవేళ మరణిస్తే విరజా నదిలో స్నానం చేసి వైకుంఠంలో సేవ చేసుకుంటాను. జీవించి ఉంటే కోనేరులోనే స్నానం చేసి ఇక్కడ సేవ చేసుకుంటాను. జీవనే మరణే గతి ఆరో నాహి మోర అనుసారంగా జరిగితే